మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చెప్పబోయే అంశం మనకి 12 లగ్నాలు. ప్రతి ఒక్కరూ ఏదో లగ్నంలో, ఏదో ఒక నక్షత్రంలో, ఏదో ఒక రాశిలో జన్మించే ఉంటారు. అంటే మనం జన్మించినప్పుడు మనకి లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నాధిపతి, చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి అధిపతి, చంద్రుడు ఏ నక్షత్రం ఏదైతే ఉంటాడో ఆ సమయానికి ఆ నక్షత్రాధిపతి ముఖ్యంగా పాత్ర వహిస్తారు. ముఖ్యమైన పాత్ర జీవితాంతం ఉంటుంది. ఎందుకు? నక్షత్రం బట్టి దశలు సాగుతాయి. ఇది ఇప్పుడు మనకి అన్ని భావాలు ప్రత్యేకమైన భావాలే. ఈ భావం మనకి ఏమీ చేయదు, ఆ భావమే మొత్తం అంతా ఇస్తుంది అనేది లేదు. 12 భావాలు ఉంటే 12 భావాలు మన జీవితానికి ప్రత్యేకమే. ఎందుకు? ఇప్పుడు మనకు ఒక గృహం ఉంది. గృహంలో ఒక 4 గదులున్నా, 5 గదులున్నా, 10 గదులున్నా, మరి 10 గదులు దేనికి దానికి ప్రత్యేకం కలిగి ఉంటాయి. అన్నిటిని మనం యూజ్ చేసుకుంటాం. అయితే కొన్ని గదుల్లోకి ఎక్కువ వెళుతూ ఉంటాం. కొంత గదులు ఇప్పుడు భగవంతుని మందిరం గది ఉందనుకోండి. స్నానం చేసి పొద్దున్నే వెళ్ళవలసిన గది. అంటే తక్కువ వెళ్తాం. కానీ భగవంతుని గది అనేటికి గృహంలో అన్నిటికన్నా ప్రత్యేకం ఉంటుంది. తర్వాత గది వంటశాల. అంటే రోజు మనం అందులోనే వెళ్ళి వంట చేసుకుని, తిని ముందుగా భగవంతుడికి నైవేద్యం చేసి, మనం తిని చేస్తూ ఉంటాం కాబట్టి వంటగదికి ప్రత్యేకత. ఈ 2 ముఖ్యం. తర్వాత లివింగ్ రూమ్, బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్, బాల్కనీస్ ఇవన్నీ. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అట్లాగే మనకి జన్మలగ్నం నుంచి 12 భావాలు ప్రత్యేకమైనవే. ఏది లేదు అనడానికి లేదు. మరి లగ్నాధిపతి బలం ఉండాలని ప్రతి వీడియోలో చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఈవిడిది కన్యా లగ్నం. కన్యా లగ్నాధిపతి బుధుడు షష్ఠ స్థానంలో స్థితి పొందారు. షష్ఠ స్థానంలో స్థితి పొందారు. ఇది అంత గుడ్ కాదు. దీని అధిపతి షష్ఠకారకుడైన కుజుడింట్లో స్థిరపడ్డాడు. అంటే శని భగవానుడు కుజుడింట్లో మేషరాశిలో నీచ పొందుతాడు. అంటే షష్ఠాధిపతి నీచం. షష్ఠ స్థానంలో స్థితి పొందినకి ఈయన నీచ పొందబట్టి బలం తగ్గిందని అనుకోవచ్చు. లగ్న బలం ఉంది. మరి లగ్నాధిపతి షష్ఠ స్థానంలో శని భగవానుడు. అయితే శని పాలిత రాశిలో ఉన్నారు. ఈ బుధుడు పూర్వభద్ర గురు నక్షత్రంలో శుభగ్రహ నక్షత్రంలో ఉన్నారు. అలాగే ఈ గురుడికి చతుర్థ సప్తమాధిపతి ఆధిపత్యం వచ్చింది. మరి 2 భావాలకి ఆధిపత్యం వచ్చిన గ్రహాలు కేంద్రాలకి కేంద్రాధిపతి దోషం అని చెప్తూ ఉంటారు. అయితే మరి ఇక్కడ బుధుడికి కూడా వచ్చింది కదండి. అయితే లగ్నాధిపత్యం వచ్చింది. అందువల్ల ఆ దోషం ఉండదు. మరి ఇక్కడ ఈరోజు చెప్పుకునేది చూడండి. 3 గ్రహాలు బుధ శుక్ర చంద్రులు 3 గ్రహాలు ఒకే రాశిలో ఉన్నాయి. కుంభరాశిలో. అయితే అది కాలపురుష కుండల చక్రానికి లాభస్థానం అయ్యింది. మనకి మన జన్మ లగ్నం నుండి ఎన్నో స్థానం? 6వ స్థానం. కాలపురుష కుండల చక్రానికి 11వ భావం. ఇది గుడ్. ఇలా తీసుకోవాలి. కాలపురుష కుండల చక్రానికి ఏ భావం అయిందని తీసుకునేటప్పటికీ ఇది గుడ్. ఇక్కడ గుడ్ ఫలితాలే బుధ శుక్ర చంద్రులు అందిస్తారు. ఈ 3 కలిసి వ్యయభావాన్ని చూస్తున్నాయి. శుభగ్రహాలు 3 వ్యయభావాన్ని చూస్తున్నందుకు వీరు జీవితంలో సుఖాల బాటలోనే ఉంటారు. ఇది ఒక గుడ్. పాపగ్రహాలు వ్యయస్థానంలో స్థితి పొందిన పాపగ్రహాలు వ్యయస్థానాన్ని చూస్తూ ఉన్నా అంటే
సౌమ్య గ్రహాలు, కూరగ్రహాలు ఉంటాం అలాగా. చూస్తూ ఉన్నా కొంచెం జీవితం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే వ్యయం. ఇది. ఇక్కడ 3 శుభగ్రహాలే చూస్తూ ఉన్నాయి. ఇది గుడ్. ముఖ్యంగా లగ్నాధిపతి చూస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ రెండో భావానికొచ్చేటప్పటికి ధనస్థానం అయ్యింది. ఏది? తులారాశి. తులారాశిని 3 గ్రహాలు చూస్తూ ఉన్నాయి ధనస్థానాన్ని. ధనస్థానాన్ని ప్రత్యేక దృష్టులు గల గ్రహాలు దృష్టి ఉంటే ఏమి ప్రత్యేకత? ఏదైనా భావాన్ని ప్రత్యేక దృష్టుల గ్రహాలేంటి? గురు, కుజ, శనులకే ప్రత్యేక దృష్టి ఉంది. రాహుకి ఉంది. ఎందుకంటే గురుడికి 5, 7 అందరికీ మామూలు నార్మల్. 9 ప్రత్యేక దృష్టులు. కుజుడికి 4, 7, 8 ప్రత్యేక దృష్టి. ప్రత్యేక దృష్టిని రౌండప్ చేద్దాం. గురుడు, కుజగ్రహం. శనిగ్రహానికి 3, 10 ప్రత్యేక దృష్టిలు శని భగవానుడికి. అందుచేత ప్రత్యేక దృష్టుల గ్రహాలు అష్టమంలో స్థితి పొంది డైరెక్ట్గా ధనస్థానాన్ని చూస్తుంటే 100% అద్భుతమైన ధనం కలిగి ఉంటారు వీరు. అది నైసర్గిక శుభగ్రహమా, పాపగ్రహమా, ఇవన్నీ పక్కన పెట్టేయండి. జన్మలగ్నానికి శుభులయ్యారా, పాపులయ్యారా, ఇవన్నీ పక్కన పెట్టేయండి. ధన విషయంలో మాత్రం వీరు 100% ప్రత్యేకంగా కలిగి ఉంటారు. ఎందుకు? ప్రత్యేక దృష్టులు గల గ్రహాలు ఇక్కడి నుంచి చూస్తున్నాయి కాబట్టి. వేరే ఎక్కడి నుంచి చూసినా ఉంటాయి. అయితే ఇక్కడ పంచమాధిపతి, షష్టాధిపతి శని భగవానుడు అష్టమంలో నీచి పొందారు. అష్టమకారకుడు శని భగవానుడే. తన కారకా ప్లేస్తోనే ఉన్నారు. అయితే ఇక్కడ కుజుడు స్థితి పొంది ఉన్నారు కాబట్టి ఇది శని భగవానుడి నీచత్వం క్యాన్సిల్ అవుతుంది. ఎందుకు? కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, ఆయనతోనే ఉన్నారు. కుజుడు తృతీయాధిపతి, అష్టమాధిపతి అయిన కుజుడితోనే కలిసి ఉన్నారు. అష్టమకారక శని. అందువల్ల శని భగవానుడు బ్యాడ్ అయితే ఈ లగ్నానికి అందించరు. మరి గురుడు కేంద్రాధిపతి దోషం ఉన్నప్పటికీ అష్టమ స్థానంలో కుజునితో ఆయన కూడా కలిసి ఉన్నారు కాబట్టి స్వక్షేత్రగతుడైన కుజునితో ఈ 2 గ్రహాలు కలిసి ఉన్నాయి కాబట్టి ఈ 2 గ్రహాలు శుభాన్నే ఇస్తాయి. అట్లాగే కాలపురుష కుండల చక్రానికి తులారాశి శుక్రుడిది. మరి ఈ శుక్రుడు రాశిని గురుడు ధనకారకుడు గురుడు చూస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తికి ధనం అనేది 100% జీవితంలో ఎప్పుడు శుభంగా ఉంటుంది. మరి నక్షత్రాలు లగ్నం హస్తా నక్షత్రంలో చంద్రుడు నక్షత్రంలో పడింది. చంద్రుడు ఈ లగ్నానికి లాభాధిపతి. మరి రవి రేవతి నక్షత్రంలో బుధుడు అంటే లగ్నాధిపతి నక్షత్రంలో ఉండి లగ్నకారకుడు రవి లగ్నాన్ని చూస్తూ ఉన్నారు. వీళ్ళు చాలా మంచి అథారిటేటివ్ పోస్ట్లో ఉంటారు. ఉద్యోగ విషయమే ఏదైనా సరే. చంద్రుడు శతభిష రాహులో ఉన్నారు. మరి శతభిష నక్షత్రాధిపతి రాహు చంద్రుడు ఇంట్లో ఉన్నారు. లాభస్థానం గుడ్. మరి కుజుడు అశ్విని నక్షత్రంలో కేతు నక్షత్రంలో ఉన్నారు. కేతువు రాస్యాధిపతితో కుజుడు శని కలిసి ఉన్నారు. ఇది గుడ్. మరి బుధుడు పూర్వభద్ర గురుడు నక్షత్రంలో ఉన్నారు. మరి గురుడు భరణి నక్షత్రం శుక్ర నక్షత్రంలో ఉండి ధనకారక స్థానాన్ని చూస్తున్నారు. ఇది మంచిదే. శుక్రుడు ఈ లగ్నానికి ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అయ్యారు. ద్వితీయ భాగ్యాధిపతి నక్షత్రంలో గురుడు చూస్తున్నారు కాబట్టి వీరికి 100% ధనం అనేది, కుటుంబం అనేది, తల్లిదండ్రులు అనేది వీళ్ళందరూ చాలా ధనపరంగా ఉన్నత స్థానంలో ఉంటారు. వీళ్ళందరూ వీరికి చాలా ఉంటుంది. మరి శుక్రుడు గురుడు నక్షత్రం చూడండి. శుక్రుడు గురుడు నక్షత్రంలో, గురుడు శుక్రుడు నక్షత్రంలో పరివర్తన శుభయోగం.
శని భగవానుడు భరణి నక్షత్రం శుక్రుడు ద్వితీయ, శని భగవానుడు భరణి నక్షత్రంలో ద్వితీయ భాగ్యాధిపతి నక్షత్రంలో ఉండి చూస్తున్నాడు కాబట్టి సంపూర్ణమైన భాగ్యాన్ని తండ్రి ద్వారా చాలా సపోర్ట్ ఉంటుంది ఈ వ్యక్తికి. తండ్రి ద్వారా చాలా ధనం అనేది వస్తుంది. అంటే ఒక గ్రహాలు ఎలాగ మనకి తోడ్పడుతున్నాయి అని రాహు పుష్యమి నక్షత్రం, శని భగవానుడు నక్షత్రంలో ఉన్నారు. శని పాలిత గ్రహం రాహు, వెరీ గుడ్. అంటే రాహు కూడా ఇండైరెక్ట్గా ధనం అనేది వీరికి అందిస్తారు. ఇంకా కేతువు ఉత్తరాషాఢ రవి నక్షత్రం, అంటే వ్యయాధిపతి నక్షత్రం రవి కేతువు. అయితే వీరిద్దరూ ఒకే పాలిత గ్రహాలు కాబట్టి 100% మంచిది. అంటే వీరికి ధనం మీ జాతకాలలో, మీ జాతకాలు తీసి చూసుకోండి. ధన విషయమై ఏదైనా గ్రహాలు చూస్తూ ఉన్నాయా ధనస్థానాన్ని? అందులో ప్రత్యేక దృష్టిలు అంటే గురు దృష్టి, శని దృష్టి, కుజు దృష్టి కలిగి, ఇక్కడైతే కుజుడు యోగకారకుడు కాదు ఈ లగ్నానికి, అట్లాగే శని కూడా కాదు, అట్లాగే గురుడు కూడా కాదు. కానీ ఏ నక్షత్రాల్లో స్థితి పొందారో సెకండరీలో అది తీసుకోండి, దాన్ని బట్టి యోగాన్ని ఇస్తాయి. లేదండి మా లగ్నానికి యోగకారకులు అయ్యారు కుజుడు శని గురులు, 100% ఇది చాలా మంచి జాతకం. చాలా వీడియోల్లో చెప్పుకున్నారండి సప్తమంలో రవిగ్రహం ఉంటే ఇబ్బంది అనేసి. రవిగ్రహం ఎవరి నక్షత్రంలో ఉన్నారు? రేవతి నక్షత్రం, లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్నారు కాబట్టి రవిగ్రహం గుడ్. అయితే ఇక్కడ రవిగ్రహానికి ఇటువైపు శుభగ్రహాలు, ఇటువైపు ఒక గురుడు శుభగ్రహం ఉంది కాబట్టి వివాహ విషయంలో ఇబ్బంది ఉండదు. కాకపోతే లగ్నాన్ని రవిగ్రహం చూస్తున్న వాళ్ళు కింగ్లీ స్టేటస్లో ఉంటారు కాబట్టి కొంచెం ఈగో, అహం అట్లాంటివి తగ్గించుకొని ఉంటే 100% వివాహ విషయమే మంచిది. అయితే వీరు మంచి పోస్టులో అయితే ఉంటారు, మంచి ఉద్యోగం చేస్తారు, మంచి పోస్టులో ఉంటారు. అట్లాగే మరి సప్తమానికి కారకుడు శుక్రుడు కాబట్టి ఇది శుక్రుడు ఇక్కడ ఉచ్చ పొందుతాడు మీనరాశిలో. ఏదైనా గ్రహము సప్తమంలో ఉందంటే అక్కడ ఏ గ్రహం ఉచ్చి పొందుతుందో చూసుకోండి. ఆ లగ్నానికి శుక్రగ్రహం ఉచ్చి పొందుతుంది కాబట్టి వివాహ విషయమై ఇబ్బంది ఉండదు. మరి శుక్రుడు భాగ్యాధిపతి కాబట్టి 100% వివాహ విషయమే ఇబ్బంది ఉండదు. కానీ మీ జన్మ లగ్నానికి 100% ద్వితీయ స్థానాన్ని చూస్తున్న గ్రహాలు ప్రత్యేక దృష్టి కలిగి ఉంటే వీరికి జీవితాంతం ధనం అనేది ఉంటుంది, మంచి ఉద్యోగం చేస్తారు. అట్లాగే తల్లిదండ్రుల ద్వారా, పెద్దల ద్వారా ఆస్తి వస్తుంది. అది శుభగ్రహమైనా పాపగ్రహమైనా అని చెప్పినప్పుడు అది పాపగ్రహం అయితే అంటే ఈ జన్మలగ్నానికి శుభులు కాకపోతే ఏ గ్రహాలతో సంబంధాలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, అక్కడున్న రాస్యాధిపతితో సంబంధం ఉందా, లేకపోతే లగ్న పంచమ భాగ్యాధిపతులతో ఆ గ్రహానికి సంబంధం ఉందా, నక్షత్ర పరంగా ఇవన్నీ చూసుకుని క్యాలిక్యులేషన్ మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇక్కడ శని భగవానుడు భాగ్యాధిపతి నక్షత్రంలో ఉన్నారు, వెరీ గుడ్. కుజుడు స్వక్షేత్రంలో ఉన్నారు, వెరీ గుడ్. వీరికి ధైర్య సాహసాలు కూడా ఎక్కువే, ఎందుకంటే కుజుడు తృతీయ స్థానాన్ని స్వక్షేత్రాన్ని చూస్తూ ఉన్నారు. తరువాత మూడో స్థానాన్ని చూస్తూ ఉన్నారు కుజుడు. మూడవ కారకుడు కుజుడు,
అది స్వక్షేత్రమైంది. 100% చాలా మంచిది. మీ జన్మజాతక చక్రంలో ధన విషయమై ఏదైనా గ్రహాలు చూస్తున్నాయా? అది ఆ గ్రహాలు ఓన్లీ గురు, శని, కుజులు ప్రత్యేక గ్రహాలు. ధనస్థానాన్ని చూస్తూ ఉంటే 100% ధనయోగం అనేది ఉంటుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం.